ఐపీఎల్ ఇంకా ఆరంభమే కాలేదు. అప్పుడే ప్లే ఆఫ్స్ కు చేరే జట్లపై చర్చ జరుగుతోంది. 10 జట్ల నుంచి ప్లే ఆఫ్స్ కు చేరుకోగానే 4 జట్లు ఇవే అంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇదే అంశంపై మాజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ రియాక్ట్ అయ్యాడు. ప్లే ఆఫ్స్ చేరే 4 జట్లపై జోస్యం చెప్పాడు. 2025లో ప్లే ఆఫ్స్ కు చేరిన 4 జట్లలో 3 జట్లు ఈసారి కూడా ప్లే ఆఫ్స్ కు చేరతాయన్నాడు. 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ కు చేరాయి. తొలి క్వాలిఫైయర్ లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. తొలి క్వాలిఫైయర్ లో ఆర్సీబీ గెలిచింది. ఎలిమినేటర్ లో గుజరాత్ టైటాన్స్ పై ముంబై ఇండియన్స్ గెలిచింది. రెండో క్వాలిఫైయర్ లో ముంబైని పంజాబ్ కింగ్స్ చిత్తు చేసింది. ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబీ విజయం సాధించింది. తొలిసారి టైటిల్ ను ముద్దాడింది. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బరిలో దిగబోతోంది. 2026లో ఆర్సీబీ ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉందని అభినవ్ ముకుంద్ చెప్పుకొచ్చాడు. ప్లే ఆఫ్స్ చేరుతుందన్న నమ్మకం ఉందన్నాడు. గత సీజన్ లో అద్భుతంగా రాణించిన పంజాబ్ కింగ్స్ కూడా ఈసారి ప్లే ఆఫ్స్ చేరుతుందన్న నమ్మకం ఉందన్నాడు. గత సీజన్ లో అద్భుతంగా రాణించిన పంజాబ్ కింగ్స్ కూడా ఈసారి ప్లే ఆఫ్స్ కు చేరుతుందన్నాడు. ముంబై ఇండియన్స్ సైతం ప్లే ఆఫ్స్ లో అడుగు పెడుతుందన్నాడు. గతేడాది ప్లే ఆఫ్స్ కు చేరిన గుజరాత్ టైటన్స్ మాత్రం ఈసారి నాకౌట్ దశకు చేరదని చెప్పేశాడు. 4వ జట్టుగా చెన్నై సూపర్ కింగ్సే ప్లే ఆఫ్స్ లో అడుగు పెడుతుందన్నాడు. నిజానికి అభినవ్ ముకుంద్ చెప్పినట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బలంగా ఉంది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, రజత్ పటీదార్, జాకబ్ బెతెల్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, కృణాల్ పాండ్యా ఇలా అందరూ మ్యాచ్ విన్నర్లే కనిపిస్తున్నారు. ఫిట్నెస్ సమస్యలను ఫేస్ చేస్తున్న హెజిల్వుడ్ కూడా ఎంట్రీ ఇస్తే ఆర్సీబీ మరింత భీభత్సమైన జట్టుగా మారుతుంది అనడంలో డౌటే లేదు. స్టార్ ప్లేయర్లతో ముంబై ఇండియన్స్ కూడా బలంగానే ఉంది. రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మతో బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. బౌలింగ్ లో బుమ్రా, ట్రెంట్ బాల్ట్, దీపక్ చాహర్ కీలకం కాబోతున్నారు. పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అడ్వాంటేజ్ అవుతాడనే అంచనాలు ఉన్నాయి. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్, నేహల్ వదేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్ తో బ్యాటింగ్ బాగుంది. మార్కో యాన్సిస్, హర్షదీప్ సింగ్, చాహెల్ తో బౌలింగ్ విభాగం కూడా బలంగానే కనిపిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ కూడా అంచనాలు పెంచేలాగే ఉంది. సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, మహేంద్ర సింగ్ ధోని, డెవాల్ బ్రెవిస్, నూర్ అహ్మద్ ఇలా జట్టులో డేంజర్ ప్లేయర్లకు కొదువే లేదు. అయితే అభినవ్ ముకుంద్ చెప్పిన 4 జట్లే కాకుండా ఇతర జట్లు కూడా తగ్గేదే లేదన్నట్లుగా ఉన్నాయి. సై అంటే సై అంటూ పోటీ పడబోతున్నాయి.